ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు నీరసించిపోతున్నారు. ఉక్కపోతకి మనుషులే ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్రమంలో వీధి కుక్కలు సైతం ఎండ తాపానికి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోగా గత కొద్ది రోజులుగా కుక్క కాటు బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో వేల సంఖ్యలో వీధి కుక్కలున్నాయి. ఒక్కో కాలనీలో గుంపులుగా వీధి కుక్కల స్వైర విహారం చేస్తుంటాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో ఎండ దెబ్బకి కుక్కలు దారిన పోయే వారి మీద దాడులు చేస్తున్నాయి. ఇంటి బయట ఆడుకునే చిన్నపిల్లలు, పాదాచారులు, బైకుల మీద వెళ్లే వారిపై అటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుక్క కాటు బారిన పడిన వారు నారాయణగూడలోని ఐపీఎంకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతూనే ఉంటుంది. కుక్కల దాడిలో తాజాగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన పెద్దంబరిపేటలో చోటు చేసుకుంది. స్థానిక సూర్యవంశీ గార్డెన్లో రిషి అనే చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి వయస్సు 4 సంవత్సరాలుగా తెలుస్తోంది. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో రిషికి ప్రాణాపాయం తప్పినట్టు భావిస్తున్నారు. కుక్కల కారణంగా చిన్న పిల్లలే కాకుండా పెద్దలు సైతం బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. మామూలుగా ఎండాకాలంలో కుక్కలు అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. ఎండ వేడిమి, నీరు లేకపోవడం, తిండి సరిగ్గా లేకపోవడం వీటన్నిటి వల్ల ఇరిటేషన్ చెంది దాడులు చేస్తుంటాయని నారాయణగూడలోని ఐపీఎం డాక్టర్ శివలీల తెలిపారు. ఈ సీజన్లో కుక్కల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ మనకు ఐపీఎంలో చాలా గత 100 సంవత్సరాల నుంచి కుక్క కాటుకు ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ముఖ్యంగా మా యాజ్ పర్ ద ప్రీవియస్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇది ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి డే బై డే కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకు టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఫిబ్రవరి నుంచి దాంతోపాటు కుక్కలు కూడా ఇరిటేట్ అయ్యి కూడా కరవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి టు మే వరకు మనకు కుక్క కాటు బైట్స్ అండ్ డాగ్ బైట్ ఉన్న కేసెస్ పెరుగుతున్నాయి. మాకు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియా కాకుండా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. ఎందుకంటే ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏఆర్వి ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి యాజ్ అండ్ టుడే. కానీ ఇంకా అంటే ఇది మాది ఇన్స్టిట్యూట్ ఎట్లా అంటే కుక్కల దవాఖానగా పేరు పొందింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తే ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారనే ఉద్దేశంతో కూడా అందరూ పేషెంట్స్ కూడా రావడం జరుగుతుంది. మాకు 365 డేస్ కూడా మేము ఓపీ రన్ చేస్తున్నాము ఏఆర్వి వ్యాక్సినేషన్ కోసము. హాలిడేస్లో అయితే మాకు 8 to 12 వరకు ఉంటుంది, వర్కింగ్ డేస్లో 8 to 2 వరకు ఉంటుంది. కాబట్టి 365 డేస్ మాకు ఇక్కడ ఓపీ నడుస్తుంది ఏఆర్వి ఇంజెక్షన్. వచ్చిన వాళ్ళు కూడా స్ట్రీట్ డాగ్తో బయట అయ్యారా లేకపోతే పెట్ డాగ్ తోటి అనేది హిస్టరీ తీసుకుంటాము. పెట్ డాగ్స్ అయితే అవి వ్యాక్సినేటెడా నాన్ వ్యాక్సినేటెడ్ అనేది కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఐపీఎంలో చాలా. మరోవైపు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో కుక్కల దాడులు ఎక్కువగా ఉంటున్నాయని బాధితులు చెప్తున్నారు. నగర వ్యాప్తంగా ఒక్కో కాలనీలో వందల సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నాయని, అయినా జీహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి వచ్చి మరీ దాడి చేస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. చిన్నపిల్లలకు కడుపు, కాళ్ళు, చేతులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఇక బైక్ల మీద వెళ్లే వారి వెంటబడి మరీ కాళ్లను కరుస్తున్నాయి. రాత్రి సమయంలో బయటకు రావాలంటే భయపడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రాత్రి దుకాణంకి వెళ్ళేటప్పుడు కుక్క కరిచింది అంతే. చూసేటాలు కుక్కలేం లేదు, మాయమైపోయింది అది కొట్టాలంటే. ఎక్కడ కరిచింది? ఇక్కడ కాలుకండి ఎట్లా మీ వాడకట్టుకు చాలా ఉన్నాయా కుక్కలు? చాలా ఉండవు, వేజే ఉండవు కుక్కలు. ఎవరు పట్టించుకుంటలేరు, ఏం లేదు. అంటే ఎట్లా నువ్వు నడుచుకుంటే వెళ్తున్నా. రాత్రి టైం 8:30 అయింది, నడుచుకుంటా ఏమో దుకాణంలో బిస్కెట్ తెచ్చుకుందామని వెళ్తున్నా. మొదల పేషెంట్ వాళ్ళం కదా, బీపీ షుగర్ అది ఉంటుంది కదా, బిస్కెట్ అన్నది తిందామంటే వెళ్తున్నా. వచ్చి వెనక్కి కరిచింది కుక్క. ఇంకేమని లేదు. రాత్రి అదే కోరంటికి వెళ్ళా అన్నాడు. ఇక్కడ ఒక ఇంజక్షన్ చేశారు. కోరంటికి వెళ్తే ఇంజక్షన్ చేస్తారంట, అందుకే వెళ్ళాను. చాలా కుక్కలు చాలా ఉన్నాయి. కుక్కలు మా దగ్గర ఏరియాలో బండాగూడ, జైపూర్ కాలనీ, అది వడ్రీ బస్తీ అంటారు. పొలిటీషియన్ కూడా పడ్డది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. కొత్తగా పొలిటీషియన్ పడ్డది, బోర్డు వేసారు, ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం గుట్టలాగా ఉంది మొత్తం. అక్కడ మా కాలనీలో చాలా కుక్కలు అయిపోయినాయి. పిల్లలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతున్నది. నేను పిల్లలే కాకుండా పెద్దలు ఇంటి ముంగట ఆకిట్లో ముగ్గేస్తున్నా కానీ అవి కరవడానికి వచ్చేసినాయి. ఇక నిన్న సాయంత్రం మా బాబు కాలేజ్కి పోయి వస్తుంటే నిన్న కరిచినాయి ఇక్కడ. దానికి ఒక్కడిని కాదు, ఇంచుమించు ఒక 10-15 మందిని కరిచింది నిన్న ఆ కుక్క. మరి మాకు ఆ కుక్కలని నివారించడానికి ఏం చర్యలు లేవు. మా కౌన్సిలర్కి చెప్తేనేమో ఆయన ఏమి చేస్తున్నా అంటున్నాడు, కానీ దానికి ఏం చర్యలు లేవు. ప్రాణాలు బలి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే వాడకట్టుకు మామూలుగా అంటే సాయంత్రం పోవడానికి కానీ రాత్రులు వచ్చే టైంలో కానీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతున్నది. మార్నింగ్ వాకింగ్ పోవాలన్నా కానీ గుంపులు వస్తున్నాయి కుక్కలు. ఇది జిహెచ్ఎంసీ నుంచి వీళ్ళు వ్యాన్లలో వచ్చి వీధి కుక్కలకి టీకా వాళ్ళు వస్తున్నారు కానీ కుక్కలు దొరుకుతలేవు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. జస్ట్ నేను వాష్రూమ్ పోదామని చెప్పి వెళ్తున్నా, అది నా పిల్లల తల్లి ఉంది. అది అయితే వెనకకెళ్ళి వచ్చేసి రప్పని కాలికి కరిచేసింది తోడకి. నైట్ 10:30 ఏమో అవుతుంది అనుకుంటా. అయితే జస్ట్ నేను వాష్రూమ్ పోదామని చెప్పి పోయే వరకు వెనకకెళ్ళి వచ్చేసి కరిచేసింది అది. దాని తర్వాతకి మళ్ళీ నేను మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాతకి మమ్మీ ఉండేసి హాస్పిటల్కి వెళ్దామంటే ఇక్కడికి వచ్చేసి. ఈ కుక్కల పరిస్థితి ఎట్లుందంటే అది పిల్లల తల్లి అని చెప్పేసి మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చూడలేను, అక్కడ పిల్లలు ఉన్నాయని చెప్పేసి అది పిల్లల తల్లి అని చెప్పి కూడా నాకు తెలియదు కదా. జస్ట్ అది ఏంటంటే ఖాళీ జాగా ప్లేస్ ఉందని చెప్పేసి నేను వెళ్ళిన. సో అదేం చేసిందంటే వెనకకెళ్ళి వచ్చేసి కరిచింది అది. కుక్కలు ఉన్నాయి, బాగానే కుక్కలు ఉన్నాయి. అవి కూడా అది ఎట్లా అంటే ఇప్పుడు వెహికల్ మీద వెళ్తున్నా ఉండగా కుక్కలు వచ్చేసి బో అని చెప్పేసి ఎంబడి పడుతుంటాయి. అవి అది ఇబ్బంది అవుతుంది. పిల్లలు అక్కడ ఇంటి దగ్గర నించున్నారు, బయట నుంచి వచ్చి కుక్క కరిచి వెళ్ళిపోయింది ఇక్కడ కాలుకి. సాయంత్రం 5 గంటలకి. ఉన్నాం, అక్కడనే ఉన్నాం. జస్ట్ ఇప్పుడు నేను ఇంట్లోకి పోయినా, పాప అక్కడ నించుంది అంతే, అది వచ్చి కరిచిపోయింది. ఇంజక్షన్స్ ఇచ్చారు. క్వారంటైన్లో నిన్న సాయంత్రం తీసుకెళ్ళినాము, అక్కడ ట్రీట్మెంట్ చేసారు. ఇక్కడ ఇంజక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ 3కి రమ్మని చెప్పారు. 21 ఇచ్చారు. ఇక్కడ మొత్తం కాలు చుట్టూ మొత్తం ఇచ్చేసారు ఇంజక్షన్. వీధి కుక్కలు మాత్రమే కాకుండా పెంపుడు జంతువుల విషయంలో కూడా ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ డాక్టర్స్ సూచిస్తున్నారు. ఎండలు బాగా ఉన్న సమయంలో కుక్కలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్, రాబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ వ్యాక్సిన్లను ఇస్తుంటారు. కుక్క కాటుకు వ్యాక్సిన్ 95% వరకు పనిచేస్తుందని, 5% మాత్రమే రిస్క్ ఉంటుందని పేర్కొంటున్నారు. కుక్క కరిచిన వెంటనే ఆ ప్రాంతాన్ని నీటిగా శుభ్రం చేయాలని, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.